ఈ మధ్యలో చాలా క్రియేటర్స్ ఏం చేస్తున్నారంటే సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు కానీ అండ్ మానిటైజేషన్ అయిన వాళ్ళు కానీ సో ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియో వాళ్ళదే చూస్తున్నారు అనమాట. సో మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే సో యాడ్స్ కోసం ఏం చేస్తున్నారంటే వాళ్ళ వీడియో వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారు అనమాట. సో ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు చూస్తే ఏమైతాయంటే డిమానిటైజేషన్ అవుతాయి అనమాట. సో మీరు యాడ్స్ కోసం చూస్తే ఏమైతాయంటే 1 టైం చూడొచ్చు, 2 టైమ్స్ చూడొచ్చు. సో మొత్తానికి చూస్తే ఏమైతాయంటే మీ ఛానల్ మొత్తం డిమానిటైజేషన్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి వ్యూస్ వస్తలేవని ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఛానల్లో వాళ్ళే అంటే వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడియో సెర్చ్ చేసి అండ్ డైరెక్ట్ చూస్తున్నారు అనమాట. సో చూస్తే ఏమవుతుంది అనేది మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా క్రియేటర్స్ నన్ను కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు వ్యూస్ వస్తలేవు, ఎందుకు వస్తలేవు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇట్లా సబ్స్క్రైబర్స్ కూడా వస్తలేరు, ఇట్లా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సో మీ వీడియో మీరే చూడడం అదొకటి మిస్టేక్. సో కంటెంట్ పైన దమ్ముడకపోవడం అదొక మిస్టేక్. సో రెగ్యులర్లీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం అదొక మిస్టేక్స్. చాలా మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మిస్టేక్స్ అన్ని కొన్ని మిస్టేక్స్ అయితే చెప్తాను. సో కొత్తగా ఉన్న వాళ్ళ కోసం అయితే మిస్టేక్స్ అయితే చెప్తాను. చాలా బాగుంటుంది వీడియో అయితే. వీడియో ఎండ్ అవుతుంది. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. డాన్స్ సక్సెస్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేయండి. లోగోని క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్ అయితే వస్తాయి. సో అన్ని ఛానల్స్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు వెళ్ళి ఫాలో అవ్వచ్చు అనమాట. సో అన్ని రూల్స్ ఫాలో అయ్యాము. డన్ అని కామెంట్ చేయండి, నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో మెంబర్షిప్ ఉంది. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అదెందుకన్నా అనుకుంటే సో ఇక్కడ మీకు నేను వెంటనే ప్రమోషన్ చేస్తాను అనమాట. ఇక్కడ మీకు లిస్ట్ వైజ్ గా వస్తున్నా. ఇక్కడ ఏదైతే ఫ్రీలో ప్రమోషన్ చేసుకుంటున్నారో లిస్ట్ వైజ్ గా వస్తున్నా అనమాట. మీకు వెంటనే ప్రమోషన్ చేసుకోవాలి, కమ్యూనిటీ పోస్ట్ చేయాలి. సో ఇంకొక విషయం దాంట్లో యాడ్ అవుతుంది ఏంటిదంటే మీరు మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, దాంతో పాటు మీకు ఫాలో అవుతారు అనమాట. ఇక్కడ మీ ఛానల్ కి ఫాలో అవుతారు అనమాట. సో అలా ఫాలో అవుతారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనమాట. అది ఒకటి బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇంకొకటి కమ్యూనిటీ పోస్ట్ చేస్తా అనమాట. ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేస్తా. ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ జాయిన్ అయితే సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ రిక్వెస్ట్ అండి. సో యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా తక్కువ వస్తున్నది. మీరు ఏదైనా ప్రొడక్ట్ బై చేసుకోవాలి అండ్ ఫ్లిప్కార్ట్ లో వెళ్ళి బై చేస్తారు కదా, డైరెక్ట్లీ వెళ్తారు కదా, అలా వెళ్ళకుండా మీరు డైరెక్ట్లీ వెళ్తే ఏమైతే మీరు బై చేస్తారు, ఆబ్వియస్లీ బై చేస్తారు. ఓకే, సో అక్కడ మీకు సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ మీకు నా వీడియో కింద లింక్స్ కనిపిస్తుంది చూడండి, ఏది మైక్స్ లింక్స్ కనిపిస్తుంది చూడండి. ఆ మైక్స్ లింక్స్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతారు. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అక్కడ మీకు ఇష్టమైన ప్రొడక్ట్ అనేది, మీకు ఏదైనా కానీ నచ్చిన ప్రొడక్ట్ అనేది మీరు సెర్చ్ చేసుకోండి. సెర్చ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ సేమ్ ప్రైస్ ఉంటుంది. మీరు ఎలా అయితే డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ లో వెళ్ళిందో సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్తే కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. మీరు ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్ళి బై చేస్తే ఏమవుతాయంటే నాకు కొద్దిగా 1% అనే కమిషన్ వస్తుంది అనమాట. సో కమిషన్ వస్తే కొద్దిగా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. సో అట్లా మీకు వీడియో చేయడానికి నాకు ఒక తృప్తి వస్తాయి అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో నేను చెప్తున్నా కాబట్టి చాలా ఆడియన్స్ నా లింక్ నుండి వెళ్తున్నారు. సో వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ అయితే బై చేసుకుంటున్నారు అనమాట. సో నేను చూస్తున్నా ఈ మధ్యలో చాలా ఆడియన్స్ నేను చెప్తున్నా కాబట్టి సో నా లింక్ నుండి వెళ్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంతకు మించి ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు చూడండి, మీరు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తారు. ఒక కొత్తగా ఉన్న వాళ్ళు కానీ విత్ మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా కానీ. ఓకే, సో మానిటైజేషన్ అయిన వాళ్ళకు కూడా మీరు ఏం చేస్తారంటే సో మన స్మార్ట్ ఫోన్ ఒకటే ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు సెర్చ్ చేసి చూడవచ్చు అండ్ వీడియో అప్లోడ్ చేయగానే మీరు 1 టైం 2 టైం 3 టైమ్స్ చూస్తారు. యాడ్స్ కోసం చూస్తారు. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీకు వీడియో అప్లోడ్ చేయగానే మీకు సో యూట్యూబ్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తుంది అంటే 3 టైమ్స్ ఛాన్స్ ఇస్తుంది. సో మీ వీడియో చూడడానికి, మీ వీడియో క్వాలిటీ ఎలా ఉందో, వాయిస్ బరాబరా వచ్చిందో లేదో అది చూసుకోవడానికి 3 టైమ్స్ ఛాన్స్ ఇచ్చింది యూట్యూబ్. సో మీ స్మార్ట్ ఫోన్ లో మీరే చూసుకోమని 3 టైమ్స్ ఛాన్స్ ఇచ్చింది. ఇంతకు మించి మీరు చూసినారు అనుకోండి, మీ మానిటైజేషన్ మొత్తం రిజెక్ట్ అయిపోతుంది, డిమానిటైజేషన్ అయిపోతుంది యూట్యూబ్ అయితే కూర్చు చెప్తాయి అన్నమాట. ఓకే, సో ఎక్కడ ఫిల్ లేదు ఇది. సో ఎందుకోసం అంటే ఎక్కువ చూస్తే సో యాడ్ రెవెన్యూ రాదు అండ్ మీరే చూస్తున్నారని యూట్యూబ్ తెలిసిపోతుంది. అంటే అక్కడ ఐపీ అడ్రస్ కనిపెడతారు కాబట్టి ఇక్కడ మీకు ఎక్కడ ఫిల్ చేసింది లేదు, అంటే యూట్యూబ్ గైడ్లైన్ లో ఎక్కడ ఫిల్ చేసింది లేదు, అంటే మానిటైజేషన్ డిమానిటైజేషన్ అవుతుంది ఎక్కడ లేదనమాట. నేను చెప్తున్నాను అనమాట. సో కొందరికి జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, మళ్ళీ చూడకని చెప్తున్నా. సో మీరు వీడియో అప్లోడ్ చేయగానే ఒక 3 టైమ్స్ చూడండి. చూస్తే ఏం కాదు, మళ్ళీ ఎక్కువ చూస్తే ఏమవుతాయంటే సో మీ ఛానల్ డిమానిటైజేషన్ అయితే అయిపోతాయి నేను చెప్తున్నాను. అంటే విత్ మానిటైజేషన్ వాళ్ళు, వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు ఎలా ఇప్పుడు చూడండి కదా, ఇక్కడ వితౌట్ మానిటైజేషన్ వాళ్ళు చూడొచ్చా అంటే
ఆబ్వియస్లీ చూడొచ్చు అండి. సో ఎందుకోసం అంటే మనమే చూడొచ్చు, ఎనీ టైం చూడొచ్చు, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు చూడండి, మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారండి, ఎంత వ్యూస్ వచ్చినాయి? 0 వ్యూస్ ఉంటాయి అనమాట. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే 0 వ్యూస్ ఉంటాయి అనమాట. సో 0 వ్యూస్ ఉంటుంది కాబట్టి సో వ్యూస్ అయితే రావు. సో మీరేం చేస్తారంటే మీ స్మార్ట్ ఫోన్లో ఎలా చూస్తారంటే గాయస్, ఇక్కడ సెర్చ్ చేసి చూడాలి. మీ ఛానల్ అయినా సెర్చ్ చేసి చూడాలి, లేదా మీ వీడియో ఇప్పుడు టైటిల్ పెడతారు కదా, ఆ టైటిల్ కాపీ చేసేసుకొని వైటీ స్టూడియో వెళ్ళిన తర్వాత టైటిల్ కాపీ చేసుకొని యూట్యూబ్లో వచ్చి పేస్ట్ చేసేస్తే మన వీడియో అయితే వచ్చేస్తుంది, అంటే మన ఛానల్ వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చిన తర్వాత చూడొచ్చు, ఆబ్వియస్లీ చూడొచ్చు, ఎనీ టైమ్ అయినా చూడొచ్చు వితౌట్ మానిటేషన్ వాళ్ళు. సో ఏం భయం లేదనమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే నేను మొత్తమే చూస్తాను, నేను 4,000 వాచ్ టైం తెచ్చుకుంటాను. సో అలా చూసి 4,000 వాచ్ టైం తెచ్చుకుంటా అంటే అలా అయితే పాజిటివ్ తీసుకోదనమాట, అంటే యూట్యూబ్ నెగిటివ్ తీసుకుంటుంది. సో మొత్తానికి 4,000 వాచ్ టైం తెచ్చుకుంటాను నేను నా స్మార్ట్ ఫోన్లో చూసి అంటే సో అలా యూట్యూబ్ అయితే మీ ఐపీ అడ్రస్ కనిపెడుతుంది. సో మానిటేషన్ అప్లై చేసే ముందు అండ్ మీకు కనిపెడుతుంది ఎక్కడ నుండి వాచ్ టైం వచ్చిందంటే వీళ్ళ స్మార్ట్ ఫోన్ వాచ్ టైం అయితే వచ్చిందని యూట్యూబ్ అయితే కనిపెడుతుంది. కాబట్టి సో అట్లా మీరు వ్యూస్ కోసం అంటే మీ ఛానల్ ఇంప్రూవ్ కోసం అంటే యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే హాఫ్ అన్ అవర్లో మనకు 30 మినిట్స్లో మనకు ఇంప్రూవ్ అవుతున్నారు లేదా ఎవరు చూస్తున్నారు కానీ సో కనిపెట్టది. మీకు ఇక్కడ ఎంతమంది చూస్తున్నారు, ఎంత వాచ్ టైం ఇస్తున్నారు, ఎంత లైక్స్ ఇస్తున్నారు అని యూట్యూబ్ అల్గోరిథం చూస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు, ఆబ్వియస్లీ చూడొచ్చు వీడియో అప్లోడ్ చేయగానే వితౌట్ మానిటేషన్ వాళ్ళనమాట. సో చూడొచ్చు, ఎన్ని టైమ్స్ అయినా చూడొచ్చు. బట్ మీకు ఇక్కడ 4,000 వాచ్ టైం తెచ్చుకుంటా అంటే అలా మీరు చూడరాదని యూట్యూబ్ అయితే కూడా చెప్తాయి అన్నమాట. ఓకే, సో అలా 4,000 వాచ్ టైం తెచ్చుకోకండి. అంటే ఒక్కలే చూస్తే 4,000 వాచ్ టైం అయితే రాదు, ఆబ్వియస్లీ రాదు. మనకు 1,00,000 వ్యూస్ రావాలి. వీడియో లెంత్ ఎంత అంటే 8 మినిట్స్ ప్లస్ లెంత్ అండ్ 1,00,000 వ్యూస్ అయినా వచ్చినాయి అనుకోండి 4,000 వాచ్ టైం వస్తుంది అనమాట. సో అట్లా మీరు 1,00,000 టైం చూస్తా అంటే అలా చూడరాదు. చూస్తే కూడా ఇన్ కేస్ ఇక్కడ యూట్యూబ్ ఏం చెప్తుంది అంటే సో చూడండి, చూస్తే కూడా మేము లైక్స్ యాడ్ చేయము, వ్యూస్ యాడ్ చేయము, మీరే చూస్తున్నారు అనుకోండి. మీరు చూడండి, జాగ్రత్త చూడండి. ఈరోజు ఒక 10 టైమ్స్ చూసినారు అనుకోండి, ఆ 10 టైమ్స్ వ్యూస్ అనేది కౌంట్ కావు. మీ స్మార్ట్ ఫోన్లో మీరే చూస్తున్నారు అనుకోండి, ఆ వ్యూస్ అయితే కౌంట్ కావు, ఎగిరిపోతాయి అనమాట. లైక్స్ కూడా చూడండి, లైక్స్ కూడా ఎగిరిపోతాయి. మీరు గెట్ చేసి చూడండి, లైక్ చేసి చూడండి, అండ్ మీ వీడియోకి వ్యూస్ అంటే ఎన్ని వస్తున్నాయో చూడండి. ఎన్ని వ్యూస్ వస్తున్నాయో దాని నుంచి మీరు ఎన్ని టైం చూస్తున్నారో ఆ వ్యూస్ కౌంట్ అవుతున్నాయో లేదో చూడండి అనమాట. సో వ్యూస్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. సో జెన్యూన్గా ఏదైతే వ్యూస్ వస్తాయో అవే వ్యూస్ అయితే కౌంట్ అవుతాయి అండ్ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, సో చూస్తే ఏం ప్రాబ్లం కాదు. సో వాచ్ టైం అయితే తెచ్చుకోరాదు అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.